నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్ర భాష్యము చదువుకుంటూ వస్తూ ఉన్నాము. బాదరాయణ మహర్షి మనకు సూత్రాలు రాసిచ్చారు. శంకర్ల వారు భాష్యాన్ని ఇచ్చారు. మనము శ్రద్ధగా డీప్ డైవ్ చేసి చదువుకుంటూ వస్తూ ఉన్నాము. సరే, అప్పుడేం జరిగిందంటే, ఇప్పుడు స్మృతులను మనము జాగ్రత్తగా చూస్తూ సమన్వయం ఎట్లా చెయ్యాలి? దేనితో సమన్వయం చెయ్యాలి? సమన్వయము ఎట్లా దేనితో చెయ్యాలి అంటే శృతితో చెయ్యాలి. వేదంతో సమన్వయం చెయ్యాలి. అంతేగాని ఈ స్మృతిని నా బుద్ధికి సమన్వయం చేసి, నా బుద్ధికి తోచినట్టు స్మృతులన్నీ చెప్తూ శాస్త్రాలు, వేదాల్లో చెప్పిన వేద వాక్కులన్నింటికి నా పరంగా నా బుద్ధిననుసరించి వ్యాఖ్యానాలన్నీ చెయ్యడం కాదు అని చూస్తూ వస్తూ ఉన్నాము. స్మృతులు చాలా రకాలుగా ఉంటాయి. ఎవరి బుద్ధికి తోచినట్టు వాళ్ళు శృతికి వ్యాఖ్యానం చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఉన్న స్మృతుల్లో ఎక్కడెక్కడైతే అన్నీ గూడా స్మృతులు శృతిని అనుసరించి వెళ్తూ ఉన్నాయంటే చాలా బాగుంటుంది. ఐడియల్ సినారియో. కానీ అట్లా జరగదు. ఒక్కొక్క చోట శృతిని అనుసరించి కాకుండా చెప్తూ ఉన్నవాడి బుద్ధిని అనుసరించి స్మృతులున్నప్పుడు, ఆ విషయము శృతికి విరుద్ధమై ఉన్నప్పుడు, మనము అటువంటి స్మృతిని వదిలిపెట్టేయాలి. దాన్నింకా పట్టుకోవలసిన పని లేదు. ఎక్కడైతే స్మృతి, శృతిని అనుసరించి వ్యాఖ్యానం చేస్తూ ఉన్నదో, అప్పుడు మాత్రమే ఆ స్మృతిని మనము ఉపాదానము పట్టుకోవచ్చు, గ్రహించవచ్చు అని చూస్తూ వస్తూ ఉన్నాము. మన వాళ్ళు ఏమంటున్నారంటే, "నువ్వట్లా అనకు. కొన్ని కొన్ని స్మృతులుంటాయి. అవి శృతులతో ఏకీభవించవు గానీ, అంత మాత్రాన శృతికి సమన్వయం కావట్లేదు. అందుకని నీ స్మృతిని నేను అంగీకరించను" అంటే, ఆ స్మృతులు ఏమైపోతాయి? అవకాశం లేకుండా పోతాయి. అనవకాశ దోషమొస్తుంది అని వాళ్ళంటే, అటువంటప్పుడు వేదమేం చెప్తుంది? జగత్కు కారణము పరబ్రహ్మమే అని చెప్తే, కొన్ని స్మృతుల్లో జగత్ కారణము ప్రధానమో ఇంకేదో వేరేది ఉన్నది అని ఉంటుంది. ఇప్పుడు జగత్ కారణము బ్రహ్మము అని శృతి చెప్తున్న, వేదం చెప్తున్న దాన్ని ఈ స్మృతి అంగీకరించట్లేదు కాబట్టి, ఈ స్మృతిని నిలబెట్టడము, దానికి అవకాశం ఇవ్వడం కోసము అసలు శృతిని పోగొట్టుకుంటామా? మూలాన్నే పోగొట్టుకుంటామా? అట్లా చేయడానికి వీల్లేదు. ఒకవేళ అట్లా చేస్తే గూడా అన్ని స్మృతులు వేద విరుద్ధమైన విషయాన్నే ప్రతిపాదించవు. చాలా స్మృతులు వేదం చెప్పిన విధంగానే దాన్ని అనుసరించే వ్యాఖ్యానం చేస్తాయి. అటువంటప్పుడు వేదాన్ని అనుసరిస్తూ ఉన్న స్మృతులకు అవకాశం లేకుండా పోతుంది. వేద విరుద్ధమైన స్మృతులను నిలబెట్టాలని ప్రయత్నం చేస్తే, వాటికి అవకాశం కల్పించాలంటే, వేద విహితమైన స్మృతులకు అవకాశం లేకుండా పోయే ప్రమాదం గూడా ఉంటుంది. కాబట్టి స్మృతుల్లోనే స్మృతులకు ఎప్పుడైతే విరోధం కలుగుతుందో, అప్పుడు వేద విహితమైన, వేదాన్ని అనుసరిస్తున్న స్మృతులను మనము పట్టుకుని, వేదానికి విరుద్ధమైన వాటిని వదిలిపెట్టవలసి ఉంటుంది అని నిష్కర్షగా చెప్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ మనువు మొదలైన వాళ్ళు చెప్పిన స్మృతులకి అవకాశం బానే ఉంటుందండి. మాకే అవకాశం లేకుండా పోతుంది అంటే, ఎందుకట్లా జరుగుతుంది అని కూర్చొని ఆలోచన చెయ్యండి. మనువు చెప్పిన స్మృతికి, మనుస్మృతికి ఎందుకు అవకాశం ఉన్నది? సాంఖ్యులు చెప్పిన స్మృతికి ఎందుకు అవకాశం లేకుండా పోతుంది అంటే, సాంఖ్యులు లేదా ఇక్కడ చెప్పినట్టు తంత్రం చెప్పిన వాళ్ళు, లేదా ఇంకెవరైనా సరే వేద విరుద్ధమైన విషయం చెప్పిన వాళ్ళు అవకాశం లేకుండా పోతారు. ఎందుకు అంటే, వాళ్ళు ఆ అవకాశాన్నే గ్రహించట్లేదు కాబట్టి. అవకాశము అన్నా, ఆకాశము అన్నా ఒకటే అర్థము. స్పేస్. ఈ ఆకాశము మళ్ళీ పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ స్వరూపము ఉన్నంత వరకు దేనికి అవకాశం లేకుండా పోదు. అవకాశము ఏదైనా సరే ఉన్నది అంటే, ఆకాశము అన్నింటికి అవకాశం ఇస్తుంది. అవకాశం లేకుండా పోయింది అంటే, ఆకాశం లేకుండా పోయింది అంటే, అది సత్ గాకుండా పోయింది. అది అసత్.
అయి ఉన్నది అని అర్థం చేసుకోవాలి. ఉన్నదానికి ఎప్పుడూ లేకుండా పోయే అవసరం ఉండదు. అవసరం అంటే గూడా అదే అర్థము. అవకాశమన్నా, అవసరమన్నా, ఆకాశమన్నా ఒకటే అర్థం. ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. అది లేకుండా పోదు. లేనిది ఎప్పుడూ ఉండదు. దానికి ఉండడం అన్నది లేదు. నువ్వు లేనిపోనివన్నీ శృతి చెప్పిన దానికి విరుద్ధంగా బుద్ధి కల్పితమైన విషయాలన్నీ చెప్తే, అది లేని విషయము అనవకాశం కాబట్టి అది అనవకాశంగానే ఉంటుంది. కానీ మనువు చెప్పింది లేని విషయం చెప్పలేదు. శృతులు చెప్పిన విషయాన్నే వేద విహితమైన దాన్నే దానికి విరుద్ధం గాకుండా వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు. ఆ పరబ్రహ్మం నుంచే మొత్తం కల్పించబడ్డది. వేదాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. ఆ వేదాలని అనుసరించి కర్మలు చేస్తూ ఉన్న చాతుర్వర్ణ్యం కూడా అక్కడి నుంచే వచ్చింది. అయితే ఈ చాతుర్వర్ణ్యంలో ఉన్నవాళ్ళు ఆ వేదాల్లో చెప్పిన విధంగా కర్మలను యోగంగా చేస్తే ఇవన్నీ ఎక్కడి నుంచొచ్చాయో ఆ మూలమైన తత్వము పరబ్రహ్మం తెలుస్తుంది. అందుకోసం మీరు ఏ వర్ణంలో ఉన్నా సరే, ఏ ఆశ్రమంలో ఉన్నా సరే, కర్మలను ఈ విధంగా మీరు యోగంగా చేశారంటే, అప్పుడు చిత్తము శుద్ధమై, జ్ఞానానికి యోగ్యత కలుగుతుంది. స్వాధ్యాయాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా, స్వాధ్యాయం వదిలిపెట్టకుండా మీరు పూనికతో ఉన్నారు అంటే, ఒక్కొక్కసారి మీకు స్వాధ్యాయం చేయడానికి మీ బుద్ధికి అంత శక్తి లేకపోతే, అటువంటప్పుడు గూడా మీరు ఎప్పుడైతే ఆ శక్తిని కలిగే విధంగా మీ బుద్ధిని నిలబెట్టుకుంటారో, అప్పుడు మళ్ళీ మీరు పూనికతో, శ్రద్ధతో జ్ఞానాన్ని ఆర్జిస్తూ మీ స్థితిని చేరుకోవచ్చు అని ఆయన అదే విషయము మార్పు లేకుండా చెప్తూ రావడం చేత, ఆయన ఆ అవకాశం, ఆ అవసరం, ఆకాశం, పరబ్రహ్మం ఏదున్నదో స్పేస్ దాని గురించే ఆయన అదే పనిగా చెప్తూ రావడం చేత, అందుకని ఆ మనుస్మృతికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఉన్న విషయం గురించి చెప్తూ ఉన్నది గాబట్టి. ఉన్న విషయం గురించి చెప్తూ ఉంటే దానికి ఉండేందుకు ఉనికి ఎప్పుడూ ఉంటుంది. అది లేకుండా పోదు. లేని విషయం గురించి చెప్తూ ఉన్నప్పుడు మాత్రం దానికి ఉనికి ఉండదు మరి. లేని విషయం గాబట్టి లేకుండా పోతుంది. నువ్వు ఎంతటి వాదోపవాదనలు చేసినా సరే దానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అది ఆకాశాన్ని పరబ్రహ్మంగా చూసి చెప్పట్లేదు కాబట్టి. ఇంతకీ అది విషయము. ఒకవేళ మనువు చెప్తున్నది సావకాశమైన విషయం కాకపోతే, మన శంకరుల వారు మాటి మాటికి మనువును కోట్ చేయడమంతా చేసేవారు కాదు. ఒకవేళ మనువు చెప్పేది సావకాశమైన విషయం కాకపోతే, ఉన్న విషయం కాకపోతే లేనిపోని విషయాలన్నీ చెప్తూ ఉంటే, అటువంటప్పుడు మన వ్యాసుల వారు మనువుని కోట్ చేసేవాళ్ళు కాదు. మనువు చెప్పిన విషయాలని మన వ్యాసుల వారు కూడా అక్కడక్కడ చెప్తూ వస్తారు. మనువు చెప్పారు అంటూ. అయితే మరి మనువులో లేనిపోనివన్నీ ఉన్నాయి గదా! అంటే ఉంటాయి. తర్వాత ఒకవేళ ప్రాక్షిప్తంగా ఉండి ఉంటాయి. కానీ ప్రాక్షిప్తాల్ని తీసి చూస్తే మనుస్మృతిలో ఉన్నదంతా సావకాశమైన విషయమే. వస్తుతంత్రమే. అది బుద్ధితంత్రం గాదు. బుద్ధితంత్రమై ఉన్నదేదున్నదో అటువంటి స్మృతి ఎప్పుడైనా అనవకాశమై ఉంటుంది. వస్తుతంత్రమైన స్మృతి ఎప్పుడైనా శృతిని అనుసరించి ఉంటుంది. వస్తువును అనుసరించి ఉంటుంది గాబట్టి, అది వాస్తవమై ఉంటుంది. అది ఎప్పుడూ ఉంటుంది. అది సావకాశమై ఉంటుంది. బుద్ధితంత్రమైన స్మృతి అనవకాశమై ఉంటే, వస్తుతంత్రమైన స్మృతి సావకాశమై ఉంటుంది. దీని గురించి గొడవ బెట్టుకుని ఉపయోగం లేదు. నీ మతము, నీ స్మృతి అవకాశం లేకుండా పోతుంది గాబట్టి, వేదం పోయినా పర్వాలేదు. మిగిలిన శాస్త్రాలు పోయినా పర్వాలేదు. నీ శృతిని నిలబెట్టుకుందాము అని ప్రయత్నం చేస్తే లేనిది నశిస్తుంది. నువ్వు చెప్పిన స్మృతి, నీ బుద్ధితంత్రము నశిస్తుంది. నీ మతము నిలబడదు. ఎందుకు అంటే ఉన్నదాన్ని అనుసరించి ప్రవర్తించట్లేదు. అది లేనిదంతా ఉన్నదని చెప్తున్నది గాబట్టి, దానికి ఉనికి ఉండదు. దాన్ని అనుసరించిన వాళ్లకు ఉనికి ఉండదు. అంత జాగ్రత్తగా దాన్ని ఆలోచన చేసుకోవలసి ఉన్నది. ఊరికనే సావకాశం, అనవకాశం అనగానే బాగుంది పెద్ద పెద్ద మాటలని
నీది స్మృతే, నాది స్మృతే అనుకోని పోటీలు పెట్టుకొని కూర్చోవడం గాదు. ఎందులో ఏది చెప్పబడుతూ ఉన్నది, అది శృతిని అనుసరించి ఉన్నదా లేదా? అది కేవలము పరబ్రహ్మాన్ని చూపిస్తూ ఉన్నదా లేదా? అని చూసుకొని మనము శాస్త్రాలని అనుసరించడము, అధ్యయనం చేయడము, ప్రవచించడము చేయవలసి ఉంటుంది. మన మనువు కేవలం పెళ్లి చేసుకో పిల్లల్ని గాను, ఆ కర్మ చేయి, ఈ కర్మ చేయి ఇంక కూర్చో అని చెప్పట్లేదు. నీకొకవేళ మనసు కర్మల్లో ఉంటే, నువ్వు ఏదో ఒక వర్ణంలో ఉంటే మంచిదే. ఏదో ఒక కర్మను వరిస్తే నువ్వు ఆ వర్ణంలో ఉంటావు. సరే, మంచిది. నీ ఇష్టమొచ్చిన కర్మను వరించు. ఏదో ఒక వర్ణంలో ఉండు. కానీ ఆ కర్మలు చేస్తూ, చేస్తూ గూడా పెళ్లి చేసుకో, పిల్లల్ని గను, ఇంకేమైనా చెయ్యి. పంచయజ్ఞాలను ఇంకేమన్నాను. కానీ స్వాధ్యాయం వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆత్మాభ్యాసం మాత్రం మానుకోవడానికి వీల్లేదు. నువ్వు చిత్తశుద్ధి సాధించి మాత్రం తప్పకుండా నీ స్థితికి చేరుకోవలసే ఉంటుందని అది మాత్రమే ఆయన చెప్తూ వచ్చారు. చిత్తశుద్ధి సాధించడానికి కర్మను యోగంగా ఎట్లా చేయాలి అని చెప్పడం మాత్రము ప్రధాన ఉద్దేశంగా వేదాన్ని వదిలిపెట్టకుండానే చెప్తూ వచ్చారు కాబట్టి ఆయన అంత సావకాశంగా చెప్తూ వచ్చారు. దానికంత సావకాశం ఉంటుంది. ఇంతకది విషయము. మన వాళ్ళైనా ప్రశ్నలు వేస్తారు. అందుకని వాళ్ళ ప్రపోజల్ ఏంటి అంటే, తస్మాత్ కాబట్టి మా మతము నిలబడడం కోసము ఒక్కొక్కసారి అవసరమైతే వేదాంత వాక్యాలకు విరుద్ధంగానైనా సరే మనం వ్యాఖ్యానం చేయవలసి ఉంటుంది. నేను చెప్తున్న నా బుద్ధిననుసరించి చెప్పబడ్డ నా మతము నిలబడ్డం కోసము, నా స్మృతి నిలబడ్డం కోసము వేదాంత వాక్యాల్ని కొద్దిగా మార్చవలసొస్తే గూడా, అవసరమైతే కొంచెం ఎక్కువగానే మార్చవలసొచ్చినా గూడా పర్వాలేదు. మనం ఒక్కొక్కసారి కల్పించవలసొస్తే గూడా చేద్దాం అంతేగాని, మనము నేను చెప్పిన మతాన్ని మాత్రము వదిలిపెట్టడానికి వీల్లేదు. దాన్నెట్లోకట్లా నిలబెడదాము అని వాళ్ళు ప్రతిపాదించారు. ఇంక మనము దాని గురించి ఆలోచన చేద్దాము. కథం పునః ఈక్షతి ఆదిభ్యః హేతుభ్యః బ్రహ్మైవ సర్వజ్ఞం జగతః కారణం ఇతి అవధారితః శృత్యర్థః స్మృతి అనవకాశ దోష ప్రసంగేన పునః ఆక్షిప్యతే. కథం పునః మళ్ళీ ఏమయ్యా పూర్వపక్షి, నీకు ఇంత దూరం చెప్తూ వచ్చామే ఈక్షత్యధికరణం అవన్నీ బెట్టి, రకరకాల హేతువులతో నీకు అర్థమయ్యే విధంగా చాలా శ్రద్ధగా బ్రహ్మమే సర్వజ్ఞమై ఉన్నది. అదే సర్వ జగత్తుకు కారణమై ఉన్నది అని నీకు అర్థమయ్యే విధంగా నువ్వు అవతరించే విధంగా శృతిని బెట్టుకుని, శృతిని చెప్పిన పరమార్థాన్నే చూపిస్తూ వస్తే, మళ్ళీ ఇంత దూరం వచ్చి నువ్వు అంటేనండి శృతి సరే గాని, స్మృతికి మేము చెప్పిన మా శాస్త్రానికి అనవకాశమన్న దోషం గలుగుతుంది. కాబట్టి మనము వేదాన్నే మార్చేద్దాం పట్టండి అని పునః తిరిగి ఆక్షిప్యతే ఎందుకయ్యా ఆక్షేపం పెడుతున్నావో? అంటే మన పూర్వపక్షి ఏం చెప్తున్నారు? భవేయం అనాపేక్షః స్వతంత్ర ప్రజ్ఞానాం పరతంత్ర ప్రజ్ఞాః తు ప్రాయేణ జనాః స్వాతంత్ర్యేణ శృత్యర్థం అవధారయితుం అశక్నువంతః ప్రఖ్యాత ప్రణేతృకాసు స్మృతిషు అవలంబేరన్. ఎందుకంటేనండి నా కోసం గాదు, నాకంత అజ్ఞానం లేదు సిద్ధాంతి. నాకు గూడా వేదాన్ని నమ్మే, అర్థం జేసుకునే శక్తి, తెలివితేటలు ఉన్నాయి. నా కోసం గాదు అబెబ్బే! కానీ నాలాగా, నీలాగా సిద్ధాంతి మనిద్దరం అంటే బాగా ప్రజ్ఞ కలిగిన వాళ్ళము, బాగా తెలివితేటలున్న వాళ్ళము. స్వతంత్రంగానే ఆ ప్రజ్ఞానంతో ఉన్న మనకు ఇటువంటి ఆక్షేపము అవసరం లేదు. అప్పుడది అనాక్షేపః భవేయం కదా! అప్పుడు దానికి ఆక్షేపణ ఏముందండి? అబ్జెక్షన్ ఏమి లేదు. మనలాగా స్వతంత్రంగా గొప్ప ప్రజ్ఞతో ఆలోచించుకుని బుద్ధి పెట్టి తెలుసుకోగలిగిన వాళ్ళకి నో అబ్జెక్షన్ అండి. కానీ పాపం చాలా మంది నీలాగా, నాలాగా ఎంతో తెలివి గలిగిన వాళ్ళు కాదండి సిద్ధాంతి నీకు తెలియట్లేదు గానీ, చాలా మంది పరతంత్రులై ఉంటారండి. పరతంత్ర ప్రజ్ఞతో ఉంటారు. ఎంతో మందికి సొంతంగా వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భాష్యాలు ఇవన్నీ చదువుకోవడం చేత కాదు. ఉపనిషత్తులు, వాటి భాష్యాలు ఇవన్నీ ఎక్కడ చదువుతారండి?
నువ్వు నేను అంటే చదువుతాము గానీ, చాలా మందికి రాదు పాపము. పరతంత్ర ప్రజ్ఞానం. పక్కన వాళ్ళు చదివినిపిస్తే కూర్చొని వింటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ప్రాయేణ జనాహ ఎంతో మంది ఉంటారు. నేను వాళ్ళ గురించి చెప్తున్నాను సిద్ధాంతి. ఇదిగో స్వతంత్రంగా శృతిని అర్థం చేసుకొని అవతరించేందుకు శక్తి ఉంటే, అప్పుడు నువ్వో, నేనో చెప్పింది వీళ్ళు వినవలసిన అవసరం లేదు. వాళ్ళు సొంతంగా చదువుకుంటారు, అర్థం చేసుకుంటారు. కానీ ఎవరైతే అశక్నువంతః అంతటి శక్తి సామర్థ్యాలు లేని అల్పజ్ఞానులున్నారనుకో సిద్ధాంతి వాళ్ళ మాటేమి? వాళ్ళేం చేస్తారో తెలుసా? నీకు తెలియట్లేదు కాబట్టి నేను చెప్తాను. ప్రఖ్యాత ప్రణేతృకాసు స్మృతిషు ప్రఖ్యాతంగా ఎవరెవరైతే వ్యాఖ్యానాలు చేస్తున్నారో అట్లాంటి స్మృతులను పట్టుకుని అవలంబిస్తారు. వాళ్ళకు సొంతంగా చదువుకోవడం చేతగాక ఎవరైనా దాని గురించి ఏదో శాస్త్రంలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, ఆ స్మృతులను పెట్టుకుని వాళ్ళు ఓహో! ఇది ఇట్లా ఉన్నదా అని తెలుసుకొని, పట్టుకుని ఫాలో అవుతారు. ఇప్పుడు వీళ్ళకు సొంతంగా వేదం చదువుకుని వేదంలో జగత్తుకు మొత్తానికి మూల కారణము పరబ్రహ్మమే అని అర్థం చేసుకునే శక్తి ఉందా చాలా మందికి జనాలకు? సిద్ధాంతి లేదు గదా! వాళ్ళేం జేస్తారు మనలాంటి వాళ్ళ మీద అంటే పాపం వీళ్ళు ఇప్పుడు సాంఖ్యులు ఇట్లాంటి వాళ్ళున్నారు గదా! వీళ్ళ పైన డిపెండ్ అవుతారు. అందుకని వాళ్ళ కోసం చెప్పవలసొస్తుంది అని చెప్తున్నారు. చాలా బాగుంది. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, నువ్వు శృతిని అనుసరించి చెప్పావు అంటే, వీళ్ళకు చదువుకోరాని వాళ్ళకి నువ్వు ఉపకారం చేసినట్టు. అయితే చదువుకోవడం రాని వాళ్ళకు ఎట్లైనా రాదు గదా! మనం ఏది జెప్పినా వాళ్ళు వింటారు అని నీ ఇష్టం వచ్చింది చెప్పి వాళ్ళను పక్కదారి పట్టిస్తావా? తప్పు గదూ! నీకు స్వతంత్రంగా ఇంత ప్రజ్ఞానం ఉండి నువ్వు సొంతంగా శృతులన్నీ చదువుకుని, అర్థం చేసుకొని అవతరించే శక్తి ఉండగా ఆ విధంగానే స్వతంత్రమైన ప్రజ్ఞతో శృతిని అర్థం చేసుకొని అవతరించిన దాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తే, ఆ రకంగా స్వయంగా చదువుకుని అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళు నువ్వు చెప్పిన దాన్ని అర్థం చేసుకొని బాగుపడతారు కదా! వేదం చెప్పిందేమో తెలుసుకోగలరు. మధ్యలో నువ్వు వీళ్ళకి ఎట్లైనా అర్థం కాదు కాబట్టి వీళ్ళకి అర్థమయ్యేటట్టు నేను మార్చి చెప్తాను అంటే వాళ్ళు చెడిపోరా? వాళ్ళని కావాలని చెడగొట్టిన వాడివి గాదా నువ్వు? ఇదా ఒక వాదము. ఇట్లాంటి వాదాలన్నీ తీసుకొనొచ్చి, అట్లాంటి శాస్త్రాలన్నీ మనకు నేర్పించడానికి ట్రై చేస్తే, మనకు తెలివితేటలు లేకుండా ఉన్నామా ఇక్కడ? ఒక్కళ్ళే ఉన్నారా చెప్పేవాళ్ళు? కొంతమంది వేదానికి విరుద్ధంగా స్మృతులన్నీ రాసిస్తే, ఇంక ఇదే ఉన్నది వేరేది లేదు అనుకునేంత అజ్ఞానంతోటి ఉన్నామా మనము? కొంతమంది పాపము బాధ్యతతో శృతిని అనుసరించే వాళ్ళు ప్రవచనాలు చేస్తే, వ్యాఖ్యానాలిస్తే వాటిని కూడా చదువుకొని మనం అర్థం చేసుకుంటాము. తర్వాత నెమ్మదిగా ఎందుకింత కాన్‌ఫ్లిక్ట్ ఉన్నది? అసలు వేదం ఏం చెప్తున్నది అని చూడ్డానికి స్వయంగా మన ప్రజ్ఞను మనము సంపాదించుకుంటాము. మన గురించి ఇటువంటి అల్పమైన అభిప్రాయంతో ఉండి వీళ్ళకెట్లైనా సొంతంగా చదువుకోవడం రాదు గాబట్టి నేనేదో ఒకటి చెప్తాను అని బయలుదేరే వాళ్ళు ఉంటారు. మనం జాగ్రత్తగా ఉండాలి. పుస్తకంలో వాళ్ళు రాసిచ్చారు కాబట్టి ప్రతిదీ ప్రింటెడ్ మెటీరియలు పరమ గాస్పెల్ ట్రూత్ అని మనం నమ్మడానికి వీల్లేదు. వాళ్ళు వేదంలో చెప్పిన దాన్ని పట్టుకుని ఏదో కారణానికి, ఏదో బలహీనతకు వేరే విధంగా వాళ్ళకి బుద్ధికి తోచినట్టు మార్చి చెప్తే, మనము దేన్ని పడితే దాన్ని నమ్మడానికి వీల్లేదు. మూలం ఎక్కడున్నది? మూలం ఏం చెప్తున్నది? అని దాని గురించి మూలాన్వేషణ చెయ్యవలసి ఉంటుంది మనం బాగుపడాలంటే మాత్రం. లేదంటే మాత్రం ఇట్లా ఎవరి బుద్ధికి తోచినట్టు వాళ్ళు మన గురించి అల్పమైన అభిప్రాయంతోటుండి వాళ్ళెట్లైనా చదువుకోరు, వాళ్ళకెట్లైనా తెలీదు. కాబట్టి మనం చెప్దాం పట్టు అని మార్చి చెప్తే చెడిపోతాము. వీళ్ళిట్లా ఉంటారు. కొన్ని స్మృతులు చెప్పేవాళ్ళు. పైగా ఆ రకంగా చెప్పే స్మృతులన్నింటిని వాళ్ళ స్వకపోల కల్పితాలన్నింటినీ మనము నిలబెట్టాలని ఎక్స్‌పెక్టేషన్స్ తోటున్న వాళ్ళు గూడా ఉంటారు. మనమంత బలహీనంగా ఉన్నామని వాళ్ళ అభిప్రాయము. ఎందుకు అంటే జ్ఞానం ఇంకా వృద్ధి చెందలేదు. సొంతంగా చదువుకునేంత ప్రజ్ఞ లేదు గాబట్టి, ఏది చెప్తే అది వింటామని వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. సరే ఇంతకి మన పూర్వపక్షి ఏం చెప్తున్నాడు? ఇట్లాంటి అజ్ఞానులుంటారు చాలా మంది. వాళ్ళకు సొంతంగా చదువుకునే శక్తి లేదు. కాబట్టి వాళ్ళు బాగా పేరు ఉండి, బాగా ప్రఖ్యాతంగా, గట్టిగా, ధాటిగా ప్రమోట్ చేసేవాళ్ళెవరైనా ఉంటే అటువంటి స్మృతులను ఫాలో అవుతూ ఉంటారులే సిద్ధాంతి. తద్బలేన చ శృత్యర్థం ప్రతిపిత్సేరన్. ప్రతిపిత్స అంటే ప్రతిపత్తుమిచ్చ.
అంటే పొందాలి అన్న కోరిక. వీళ్ళు బాగా పేరున్న వాళ్ళు, గట్టిగా మాట్లాడగలిగిన వాళ్ళు, టీవీల నిండా ప్రోగ్రామ్స్ ఇవ్వగలిగిన వాళ్ళు, చాలా మందిని పోగేసి, చాలా జనాలను పోగుపరిచి ప్రవచనాలన్నీ చేసే శక్తి, అటువంటి కరిజ్మా ఉన్నవాళ్ళు, వేదంలో ఉన్నది చెప్తున్నామా, మనము వీళ్ళకి ఏది వినబుద్ధేస్తే అది చెప్తున్నామా అని గూడా చూసుకోకుండా, చాలా మంది వినడానికొస్తే బాగుంటుంది గాబట్టి, వాళ్ళకి ఏది వినబుద్ధేస్తే అది చెప్దాం పట్టు అనుకుని సగము, నాకు ఎట్లా చెప్పాలనిపిస్తే అట్లా చెప్తాను. వీళ్ళకెట్లైనా తెలీదు, సొంతంగా చదువుకోవడం రాదు గాబట్టి, నాకర్థమైనట్టు నేను చెప్తాను అనుకోవడం సగము. ఈ రకంగా ఎవరైతే చెప్తారో, వాళ్ళను అవలంబించే వాళ్ళు ఫాలోవర్స్ ఉంటారు. ఆ బలంతో వాళ్ళు కొంచెం గట్టిగా, ధాటిగా చెప్పగలిగే వాళ్ళుంటే, వాళ్ళు చెప్పిన వ్యాఖ్యాన బలంతో వీళ్ళు శృతికి అర్థాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తారు. అట్లా అంటే అజ్ఞానులుంటారు సిద్ధాంతి. చాలామంది అజ్ఞానులు సొంతంగా చదువుకోలేరు. ఎవరైనా చెప్తే విని గట్టిగా చెప్పేవాళ్ళుంటే, దాన్ని పెట్టుకుని ఓహో! వేదంలో ఇట్లానే ఉందో ఏమో అనుకుంటారు. మనుస్మృతిని ఎంతమంది సొంతంగా చదివి అర్థం చేసుకున్నారు? వాళ్ళు వీళ్ళు దాని నిండా ప్రాక్షిప్తాలన్నీ పెట్టి ఏదేదో చెప్తే, గట్టిగా చెప్పేవాళ్ళెవరున్నారో, ప్రఖ్యాతంగా చెప్పేవాళ్ళు, వాళ్ళను అనుసరించి ఆ బలంతో ఓహో! ఒరిజినల్‌గా మన మనుస్మృతిలో ఇట్లానే ఉన్నది అని దాన్ని అట్లానే నమ్మిన వాళ్ళుంటారు. అట్లాంటి వాళ్ళందరూ ప్రజలు చాలామంది ఉంటారు సిద్ధాంతి. ఇట్లాంటి వాళ్ళకి మనము కేటరింగ్ చేద్దాం పట్టు. వీళ్ళని మనము టార్గెట్ చేద్దాము అని చెప్తూ ఉన్నాడు. అస్మత్కృతే చ వ్యాఖ్యానే న విశ్వస్యుః బహుమానాత్ స్మృతీనాం ప్రణేతృషు. మనం గూడా చెప్పొచ్చు గదా! వాళ్ళు గూడా గట్టిగా, ధాటిగా చెప్తూ ఉన్నారు. కానీ వేద విరుద్ధమైన విషయాలు చెప్తూ ఉన్నారు అంటే, మనం గూడా అంతే గట్టిగా, ధాటిగా వేద సమ్మతమైన శృత్యర్థాన్నే చెప్పొచ్చు గదా! వాళ్ళకర్థమయ్యే విధంగా అని మన సిద్ధాంతి అంటే, అవును చెప్తానులే సిద్ధాంతి నువ్వు గూడా బానే ఉన్నావు. కానీ అస్మత్కృతే వ్యాఖ్యానే మనం ఒకవేళ వ్యాఖ్యానాలన్నీ చేశామే అనుకో సిద్ధాంతి. నా విశ్వస్యుః వీళ్ళు విశ్వసించరు. చాలా మంది నమ్మరు సిద్ధాంతి. నువ్వు నేను చెప్తే ఎవడు నమ్ముతాడు? చెప్పు. నువ్వు నేను ఉన్నామనుకో సిద్ధాంతి. ఏదో ఒక ముగ్గురు, నలుగురు వింటారు మన మాట. మనం ఒకవేళ ఏదో ఒక ఛానెల్‌లో పెడితే ఇద్దరు, ముగ్గురు చూస్తారు. ఎక్కువ మంది ఉండరు. ఎక్కువ మంది నమ్మరు. ఎవరిని నమ్ముతారు? ఎవరిని ఫాలో అవుతారో తెలుసా సిద్ధాంతి? ఈ స్మృతులన్నీ ఎవరెవరైతే చెప్తూ ఉన్నారో చాలా ఎక్కువ ఫాలోయింగ్స్ తోటి, సబ్‌స్క్రైబర్స్ తోటి చాలా ఎక్కువ మంది వినేవాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళు చెప్పేదాన్ని వీళ్ళు బహుమానంగా, ఓహో! ఆయన చాలా పెద్దవాడండి. ఎంతోమంది ఆయన చెప్పినవన్నీ వింటారండి. ఎంతోమంది ఆయన్ని ఫాలోవర్స్ ఉన్నారండి. కాబట్టి ఆయన చెప్పిన మాట నేను నమ్ముతానండి. అనుకుంటూ అటు పోతారు. వాళ్ళ మీద బహుమానంతో, వాళ్ళ మీద గౌరవంతో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు గట్టిగా చెప్తే వాళ్ళ పైన విశ్వాసంతో అటు వెళ్ళిపోతారు. నన్ను ఎవరు విశ్వసిస్తారు సిద్ధాంతి? నీ అమాయకత్వం గాకపోతే. నువ్వు నేను నిజంగా వేదంలో ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పుకుంటూ కూర్చుంటే, వాళ్ళకి నచ్చదు. ఎంతో మందికి వేదం ఏం చెప్తుంది పైగా? వేరేదేది రెండోది లేను గూడా లేదు వదిలిపెట్టు అని చెప్తుంది. అట్లనే చెప్పామనుకో నువ్వు నేను. ఎంతమంది వింటారు? ఎవ్వరు వినరు. ఇవన్నీ నిజంగా ఉన్నాయి. ఈ రకంగా చేశావంటే నీకు చాలా లోకాలన్నీ వస్తాయి. నీకెన్నో అనుభవాలొస్తాయి. నీ భార్య, నీ భర్త అందరూ బాగుంటారు. ఇవన్నీ చెప్పేవాళ్ళుంటే అవి ఇష్టమయ్యే వాళ్ళుంటారు. వీళ్ళెట్లైనా సొంతంగా చదువుకోరు. కాబట్టి చెప్పేవాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తారు. వాళ్ళు నమ్ముతూ ఉంటారు. నువ్వు నేను కూర్చొని శృతి అర్థాన్ని అట్లానే ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్తే ఎంతమంది వింటారు? ఎవ్వరు వినరు సిద్ధాంతి అని చెప్తున్నాడు. ఎవ్వరు వినకపోయినా పర్వాలేదు. ఎవ్వరు విశ్వసించకపోయినా పర్వాలేదు. వేదం చెప్పిన దానికి విరుద్ధంగా నేను చెప్పను. నేను నా సొంత స్మృతులన్నింటినీ, నా సొంత బుద్ధితోటి కల్పించి వేదానికి విరుద్ధంగా చెప్తాను. ఎందుకు అంటే, ఈ బుద్ధితో ఉన్న వాళ్ళందరూ, నాలాంటి బుద్ధితో ఉన్నవాళ్ళు ఇంక నలుగురు ఎక్కువ మందొస్తారు అంటే, వాళ్ళ బుద్ధులను అనుసరించి నేను వాళ్ళకిష్టమైన విధంగా వేదాన్ని విపరీత వ్యాఖ్యానాలతో అందించను, చెయ్యను. తప్పో. నేను కేవలం వేదంలో ఉన్నదాన్ని, శృతిలో ఉన్నదాన్ని ఉన్నట్టే అర్థం చేసుకొని, ఉన్నట్టే చెప్తాను. ఎవరు వినకపోతే పర్వాలేదు. ఎవరు నమ్మకపోతే పర్వాలేదు. ఎందుకు అంటే, ఒక్కడు వినేవాడున్నా సరే,
వాడిని చెడగొట్టను. ముఖ్యంగా నేను చెడిపోను. వాడికి, వీడికి వాళ్ళిష్టం వచ్చినవన్నీ చెప్తూ నేను జారిపోతే మధ్యలో? ఇంత ప్రజ్ఞానం ఉండి, ఇంత స్వతంత్రంగా చదువుకునే శక్తి ఉండి, ఇంత అవతరించే అవకాశం ఉండి గూడా, మళ్ళీ నేను వాడికి, వీడికి చెప్పాలి అనుకుంటూ, వాడికి, వీడికి నచ్చే విధంగా చెప్పుకుంటూ, నేనది నమ్మి ఒకవేళ జారిపోతే నా ప్రజ్ఞానం గూడా మళ్ళీ వీళ్ళ లెవెల్‌కి జారిపోదు. నేను నాకు అపకారం చేసుకొని, వినే ఒకడికో, ఇద్దరికో గూడా అపకారం చేస్తే, నన్ను నమ్మే ఒకళ్ళకో, ఇద్దరికో అపకారం చేస్తే ఎంత పెద్ద ప్రమాదము. ఆత్మద్రోహము, పరద్రోహం కాదు. అయినా సరే అవన్నీ చేయమని ప్రోత్సహిస్తూ ఉన్నాడిక్కడ మన పూర్వపక్షి. ఎందుకు? లేనిపోనివన్నీ ఏదో మతాన్ని కల్పించుకుని, ఏదో స్మృతులను రాసుకుని, దాన్ని నిలబెట్టుకోవాలని ఎవరో ప్రయత్నం చేస్తుంటే, దాన్ని నేను నిలబెడతానని వేద విరుద్ధమైనవన్నీ మిగిలిన వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉన్న వాళ్ళిట్లా ఉంటారు. వీళ్ళు మళ్ళీ ఎగ్జాంపుల్ గూడా చూపిస్తున్నారు మన పూర్వపక్షులు. కపిల ప్రభృతీనాం చ ఆర్షం జ్ఞానం అప్రతిహతం స్మర్యతే. శృతిః చ భవతి ఋషిం ప్రసూతం కపిలం యః తమగ్రే జ్ఞానైః బిభర్తి జాయమానం చ పశ్యేత్ అని శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఉన్నది ఇతి అని చెప్తూ ఉన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు సాంఖ్య మతాన్ని మాటి మాటికి కొట్టేస్తుంటావు సిద్ధాంతి నువ్వు అది వేద విరుద్ధమని. ఆ సాంఖ్యాన్ని ప్రతిపాదించిన కపిలుడు అట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఆర్ష జ్ఞానము ఋషులు వాళ్ళు వాళ్ళ జ్ఞానము అప్రతిహతము ఎదురులేని జ్ఞానంతో ఉన్నారు అని అన్ని చోట్ల మనకు స్మృతుల్లో ఉన్నదా లేదా? అసలు అన్ని చోట్ల స్మృతులేమో గాని ముఖ్యంగా సాంఖ్య స్మృతిలో రాసారా లేదా? చెప్పు సిద్ధాంతి. మనకొక శృతి గూడా ఉన్నది. వేదవాక్యం ఉన్నది అసలు ఈ కపిలుడి గురించి చెప్తూ. ఏమున్నది? ఈ కపిలుడు అన్న ఋషిని ముందు అగ్రే ప్రసవించి అంటే కల్పించి, సృష్టించి, ఆ తర్వాత ఆ కపిలుడిలో జాయమానం కపిలం పుట్టిన, జన్మించిన కపిలుడిలో జ్ఞానం పూర్తిగా నింపాడు. ఆ విధంగా ఎవడైతే కపిలుడు అన్న ఋషిని జన్మింపచేసి, ఆ జన్మించిన కపిల ఋషిలో జ్ఞానాన్ని నింపిన వాడెవడున్నాడో వాణ్ణి చూడవలసి ఉన్నది అని శ్వేతాశ్వతరం చెప్తున్నది. అని వాళ్ళు చెప్తున్నారు. అంతా బాగుంది. అయితే ఈ కపిలుడన్న ఋషిని కల్పించి అందులో జ్ఞానాన్ని నింపిన వాడెవడున్నాడో వాణ్ణి తెలుసుకో అన్నప్పుడు, కపిలుడిని తెలుసుకో అని చెప్తున్నదా వేదము? కపిలుడిని కూడా కల్పించిన వాణ్ణి తెలుసుకో అని చెప్తున్నదా? చెప్పు. పైగా రెండో ప్రశ్న. కపిలుడిని కల్పించి అందులో జ్ఞానాన్ని నింపింది అంటే, ఈ కపిలుడు ఈ సాంఖ్య మతాన్ని ప్రతిపాదించిన కపిలుడు అని ఇక్కడెక్కడైనా ఉన్నదా? కపిలుడు అన్న పేరు ఎంతమందికైనా ఉండొచ్చు. మన కపిలుల వారున్నారు. ఎవరు? మన దేవహూతికి భాగవతంలో ప్రవచనం చేసిన కపిలుల వారు. లేదా భారతంలో కపిలుడున్నాడు. ఎవరు? మన సగర పుత్రులందరూ తవ్వుకుంటూ పోయి ఏదో వాళ్ళ యాగాశ్వాన్ని ఈయన పట్టుకున్నాడనుకుని వాళ్ళు ఏంటో చేయపోతే ఆయన హుంకరించేసరికి భస్మీభూతమయ్యారు వాళ్ళందరూ. ఆ తర్వాత ఇంకేంటో జరిగింది అని. ఏది చెప్తూ వచ్చారో భగీరథుడు వెళ్లి ఆకాశ గంగను తీసుకొనొచ్చి అదంతా కథగా చెప్తూ వచ్చిన దాంట్లో ఒక కపిలుడున్నాడు. ఆ రకంగా కపిలులు ఎంతమందైనా ఉండొచ్చు. ఇక్కడ ఈ కపిలుడు అని ఇక్కడ ఈ శ్వేతాశ్వతరంలో క్లారిఫై చేశారా? ఆ పేరున్నంత మాత్రాన కపిలుడు చెప్పింది వినాలి అని ఉందా? ఇంక మూడో క్వెషను. ఇందులో ఎవరో ఒక కపిలుడు అన్న ఋషిని ముందు జన్మింపచేసి ఆయనలో జ్ఞానాన్ని నింపిన వాడెవడున్నాడో నువ్వు వాణ్ణి తెలుసుకో అంటే కపిలుడిని తెలుసుకో గాదు. పైగా ఈ కపిలుడు అన్న ఉద్దేశంతో అక్కడ చెప్పినట్టు ఏమీ మనకు ప్రమాణం లేదు. మూడోదేంటి అంటే తెలుసుకోవలసింది ఈ కపిలుడు చెప్పిన సాంఖ్యము అని అక్కడ ఆ విధమైన ప్రమాణం గూడా లేకుండా ఉన్నది. కపిలుడు అన్న ఋషిని కల్పించాడు అంటే ఈ కపిలుడు అని చెప్పడానికి ప్రమాణం లేదు. ఆయనలోని జ్ఞానము నువ్వు చెప్తూ ఉన్న ఏదో వేరే కపిలుడి యొక్క సాంఖ్య మతము అని చెప్పడానికి ఏమీ రుజువు లేదు. పైగా అసలు కపిలుడిని తెలుసుకో, కపిలుడు చెప్పిన జ్ఞానం తెలుసుకో గాదు. కపిలుడిని, కపిలుడి జ్ఞానాన్ని గూడా కల్పించిన వాడెవడున్నాడో వాణ్ణి తెలుసుకో అని చెప్తూ ఉన్నారు.
ఏ రకంగా గూడా అసలు నువ్వు ఈ కపిలుడు అనగానే ఆయన గొప్ప జ్ఞానండి. ఆయన చెప్పింది గ్యారంటీగా వినాలండి అని చెప్తున్నావు. ఆయనను, ఆయన జ్ఞానాన్ని కల్పించిన వాడెవడని చూస్తున్నావా? సరే ఇంతకి తస్మాత్ నయేషాం మతం అయథార్థం శక్యం సంభావయితుం. అందుకని ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు మా కపిలుడు మొదలైన వాళ్ళందరూ చెప్తూ ఉన్న మతమేదున్నదో సాంఖ్య మతం మొదలైన వాటిని అయథార్థం, యథార్థం కాదు అని భావించడము శక్యం కుదరదండి. మా కపిలుడు మహాజ్ఞాని. వేదము ఒకవేళ చెప్తే చెప్పిండొచ్చు. మొత్తం జగత్తుకు మూల కారణం పరబ్రహ్మము అని వేదం చెప్పిండొచ్చండి. కానీ మా కపిలుడు, మా సాంఖ్య మతాన్ని ప్రవచనం చేసినవాడు, లేదు కాదు పరబ్రహ్మం గాదు, జడ పదార్థమైన ఏదో ప్రధానమైన ఒకటున్నది. వేదానికి విరుద్ధమైనా సరే నేను చెప్పింది ఒప్పుకొని తీరవలసిందే అని ఆయన చెప్తుంటే, ఆయన చెప్పిందే యథార్థమని అని తీరవలసిందే గాని, నువ్వు దానికి వేరేగా భావించడానికి అసలు అవకాశమే లేదు. చేయడం కుదరదు. తప్పు అని మన పూర్వపక్షులు సిద్ధాంతికి చెప్తున్నారు. తర్క అవష్టంభేన చ ఏతే అర్థం ప్రతిష్టాపయంతి. వాళ్ళు కపిలుడు మొదలైన వాళ్ళు మహాజ్ఞానులు తర్కంతోటే గదా ఈ అర్థాన్ని వేద విరుద్ధమైనా పర్వాలేదు గాని, వాళ్ళు అనుకున్న దాన్ని ప్రతిష్ఠించారు, నిలబెట్టారు. వాళ్ళ మతాన్ని వాళ్ళు తర్కంతో నిలబెట్టుకున్నారు గదా! తస్మాదపి స్మృతిబలేన వేదాంతాః వ్యాఖ్యేయాః ఇతి పునః ఆక్షేపః. అందుకని స్మృతి బలంతో, శృతి బలంతో, వేద బలంతో గాదు. కేవలము వీళ్ళ బుద్ధికి తోచిన స్మృతి బలంతోటే వేదాంత వాక్యాలన్నింటినీ వ్యాఖ్యానం చెయ్యాలి. అవసరమైతే కొంచెం మార్చాలి. లేదా వాటిని తప్పించేయాలి గాని, వేదాంత వాక్యాల్ని నిలబెట్టడం కోసం వీళ్ళని పడగొట్టరాదు, తప్పో అని మన పూర్వపక్షి మన సిద్ధాంతికి చెప్తూ వస్తూ ఉన్నాడు. అసలు ఆర్గ్యుమెంట్‌లోనే ఎంతటి అసత్తున్నదంటే, సరే ఇప్పుడు దాన్ని మన గురువుగారు నిరాకరిస్తూ, ఖండిస్తారు. చూస్తూ వెళ్దాం. తస్య సమాధిః, దానికి సమాధి ఇది. సమాధి అంటే సమాధానం అని అర్థం. సమాధాన పడ్డదాన్ని సమాధి అని పిలుస్తారు. ఏదైతే సమాధానమై ఉన్నదో అది సమాధి. దానికి అర్థమేమి? సమాధి అంటే సమ్యక్‌గా ఆధానమై ఉన్నది. అంటే సమాధానమై ఉన్నది. సమ్యక్‌గా ఆధానమై ఉన్నది. అంటే సమాధానమై ఉన్నది. సమాధానం అయి ఉన్నదేదున్నదో దాని పేరు సమాధి అని అర్థం. సమాధానం అంటే ఆన్సర్, జవాబు. సమాధి అంటే ఆ యోగులు సమాధి స్థితిలో కూర్చుంటారు కదా! కళ్ళవన్నీ మూసుకొని అది అని మనసులో అట్లాంటి ఊహ పెట్టుకోరాదు. కళ్ళు అవన్నీ మూసుకొని నువ్వు మొత్తం బాహ్య ప్రపంచంతో సంపర్కం కట్ చేసి ఆత్మతో రమిస్తూ ఉన్న సమయంలో నువ్వు సమ్యక్‌గా ఆత్మలో ఆధానమై ఉండడం చేత, సమ్యక్‌గా సమాధానమై ఉండడం చేత దాని పేరు సమాధి. అంతేగాని కళ్ళు మూసుకొని కూర్చున్నందుకు సమాధి గాదు. అట్లానే ఇక్కడ సమాధి ఎందుకు అంటే సమ్యక్‌గా ఆధానమై ఉన్నది. ఉన్న విషయాన్ని, వస్తువు ఏది ఉన్నదో, యదార్థం ఏదున్నదో అందులో ఆధానమై ఉన్నది. దాని మీద నిలబడి ఉన్నది. ఉన్నదాని బలం పైన నిలబడి ఉన్నది అని అర్థం. సత్తు పైన సమ్యక్‌గా పూర్తిగా శృతి చెప్పిన వస్తువు పైన ఆధానమై ఉన్నది గాబట్టి అది సమాధి. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి, నువ్వు చెప్పిన దానికి అంటే మనకు గాదులే గానీ, సిద్ధాంతి వీళ్ళకి తెలివి తక్కువ జనాలుంటారు. వీళ్ళకి ఏదో ఒకటి జెప్పాలి గదా! కాబట్టి మనం అట్టానే జెప్తాము. నువ్వు నేను యాక్చువల్‌గా శృతిలో ఉన్నట్టు చెప్తే వీళ్ళు మనల్ని నమ్ముతారేంటి? గట్టిగా మాట్లాడే వాళ్ళని నమ్ముతారు. కాబట్టి మనం గూడా వాళ్ళనే ఫాలో అవుదాము. గట్టిగా వేదానికి విరుద్ధంగా ఉంటే ఉన్నది గట్టిగా ధాటిగా మాట్లాడుతూ చాలా మందిని కలెక్టింగ్ చేస్తూ ఉన్నవాళ్ళెవరున్నారో, ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉన్నవాళ్ళెవరున్నారో, అటువంటి వాళ్ళని మనం గూడా ఫాలో అవుతే ఇంగ అందరిలో కలిసిపోవచ్చు మనం గూడా. నంబర్స్‌లో ఉంటుంది మనకు శక్తి, మన బలము. అంతేగాని ఎవడు వినంది వేదంలో ఉంది గాబట్టి, మనం చెప్తే మనల్ని ఎవరు నమ్ముతారు? ఏమి లాభము? పాపులర్ నోషన్ ప్రసిద్ధంగా అందరూ అనుకునేదాన్ని మనం గూడా నిలబెడదాము. వేదాన్ని పడగొడితే పర్వాలేదు అని చెప్తూ ఉన్నదానికి జవాబు అట్లా చేయడానికి వీల్లేదు. అన్యస్మృతి అనవకాశ దోష ప్రసంగాత్.
ఏదో ఒక్క స్మృతిని నిలబెట్టాలి, దానికి అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తే వేరే స్మృతులు వేదాన్ని అనుసరించి ఉన్న వాటిని మనము కూలదోయడం అవుతుంది. ఆ దోషం కలుగుతుంది కాబట్టి నా, నో అని చెప్తున్నారు. యది స్మృతి అనవకాశ దోష ప్రసంగేన ఈశ్వర కారణవాదః ఆక్షిప్యేత ఏవం అపి అన్యాః ఈశ్వర కారణవాదిన్యః స్మృతయః అనవకాశాః ప్రసజ్యేరన్. యది ఒకవేళ నువ్వు చెప్పిన ఏదో ఒక స్మృతికి అవకాశం లేకుండా పోతుంది అన్న దోషము కలుగుతుంది అని, అందుకని ఈశ్వర కారణవాదాన్నే నువ్వు ఈశ్వరుడే అన్నింటికి మూల కారణము అన్నదాన్ని నువ్వు నిరీశ్వరవాదం చేస్తూ, కారణవాదమేమి సత్కారణవాదం, సత్కార్యవాదం అనుకుంటూ ప్రధానమని వేరేదేదో నువ్వు కల్పించి వేదానికి విరుద్ధంగా చెప్తే, దాన్ని నిలబెట్టడం కోసం ఈశ్వర కారణవాదాన్ని చెప్తూ ఉన్న శృతులన్నింటినీ ఆక్షేపిస్తే నువ్వు, అటువంటప్పుడు ఈశ్వర కారణవాదాన్ని చెప్తూ ఉన్న స్మృతులకు గూడా అవకాశం లేకుండా పోతుంది. ఒక స్మృతిని నువ్వు నిలబెట్టాలనుకుంటే, దానికి వేరుగా వేదాన్ని నమ్మి, దాన్ని చెప్తూ ఉన్న స్మృతులకు అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉన్నది. తాహ ఉదాహరిష్యామః, నేను వాటిని ఉదాహరిస్తాను. మేము దాన్ని చెప్తాము, ఇంక విను. యత్తత్ సూక్ష్మం అవిజ్ఞేయం ఇతి పరం బ్రహ్మ ప్రకృత్యా సహ హి అంతరాత్మా భూతానాం క్షేత్రజ్ఞః చ ఇతి కథ్యతే ఇతి చ ఉక్త్వా తస్మాత్ అవ్యక్తముత్పన్నం త్రిగుణం ద్విజసత్తమా ఇతి ఆహ. తథా అన్యత్రాపి అవ్యక్తం పురుషే బ్రహ్మన్ నిర్గుణే సంప్రలీయతే ఇతి ఆహ. అతః చ సంక్షేపమిమం శృణుధ్వం నారాయణః సర్వమిదం పురాణః సహ సర్గకాలే చ కరోతి సర్వం సంహారకాలే చ తదత్తి భూయః ఇతి పురాణే. నీకు ఈశ్వరుడే అన్నింటికి మూల కారణము అని చెప్తూ ఉన్న స్మృతులను చూపిస్తాను. శృతికి విరుద్ధమైనా పర్వాలేదు, శృతి పోతే పోనీ, నా స్మృతిని నిలబెట్టు అంటున్నావు గాని, నీ స్మృతిని నిలబెట్టాలంటే వేరే స్మృతులకు అవకాశం ఉండదు. కొన్ని స్మృతులు నువ్వు చెప్పినట్టుగా కాకుండా ఈశ్వరుడే కారణమని వాదిస్తూ ఉన్నవి, ఆ విధంగా ఉపదేశిస్తూ ఉన్నవి ఉన్నాయి. ఒకానొక స్మృతిలో మహాభారతం అనుకో, అట్లాంటివి ఏవైనా సరే, ఏదైతే అది సూక్ష్మంగా ఉన్నదో, తెలుసుకోవడానికి కష్టమై ఉన్నదున్నదో అది పరబ్రహ్మమై ఉన్నది అని ప్రస్తావిస్తూ, అదే అన్ని భూతాల్లో అంతరాత్మగా ఉన్నది, దాని పేరు క్షేత్రజ్ఞము అని చెప్తూ, అక్కడి నుంచే ఈ త్రిగుణాత్మకమైన అవ్యక్తం ఉత్పన్నమయ్యింది చూసావా, పరబ్రహ్మం నుంచి త్రిగుణాత్మకమైన అవ్యక్తం వచ్చింది అని చెప్తున్నారు గాని, అవ్యక్తం అన్నింటికి మూల కారణం అని చెప్పట్లేదు. మూల కారణం ఇంకొకటి ఉన్నది. ఓ ద్విజసత్తమా అని చెప్తూ, ఇంకా అక్కడి నుంచి తర్వాత ఇంకొక చోట ఈ అవ్యక్తం ఏదున్నదో అది నిర్గుణ పురుషంలోనే మళ్ళీ లయమైపోతుంది. అక్కడి నుంచే ఉత్పన్నమై అక్కడనే లయమవుతుంది. ఓ బ్రహ్మన్, వింటూ ఉన్నావా? అతః, అందుకని సంక్షేపంగా చెప్తాను, శృణుధ్వం, వినండి. ఈ మొత్తానికి ఆ పురాణమైనదేదున్నదో నారాయణము అది మూలము. అది సర్గకాలంలో చేస్తూ ఉంటుంది, సంహార కాలంలో తొలగిస్తూ ఉంటుంది తిరిగి. మాటి మాటికి చేస్తూ ఉంటుంది ఇట్లానే, తీసేస్తూ ఉంటుంది ఇట్లానే అని పురాణాల నిండా చెప్తూ వచ్చారు. భగవద్గీతలో కూడా అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః తథా ఇతి. భగవద్గీత కూడా పురాణమే. భారతం అన్న పురాణంలో ఉంటుంది భగవద్గీత. అందులో కూడా ఏమున్నది, నేను మొత్తం జగత్తుకు ప్రభవము ప్రళయము అయి ఉన్నాను అని చెప్పింది. పరమాత్మానం ఏవచ ప్రకృత్యా ఆపస్తంభః పఠతి తస్మాత్ కాయాః ప్రభవంతి సర్వే సహ మూలం శాశ్వతికః సహ నిత్యః ఇతి అని ఆపస్తంభ ధర్మ సూత్రాల్లో ఉన్నది. ఆపస్తంభుల వారు ఏమి చెప్పారు అంటే, పరమాత్మ గురించి చెప్తూ, ఆ పరమాత్మ నుంచే సర్వము కాయాలు మొత్తం అన్ని దేహాలన్నీ ప్రభవిస్తూ ఉన్నాయి. అదే అన్నింటికీ మూలము, అదే శాశ్వతము, అదే నిత్యము అని చెప్తూ వచ్చారు.
కాబట్టి నువ్వు నీ స్మృతిని నిలబెట్టాలంటే ఈ పురాణాలన్న స్మృతులు కూలిపోతాయి. ఇదిగో ఇంకొక స్మృతి ఆపస్తంభ ధర్మ సూత్రాలను రాసుకున్నారు. ఆ స్మృతి కూడా జారిపోతుంది. వాటిని గూడా నిలబెట్టడం కష్టమవుతుంది. ఎన్నో ఉన్నాయి వేదాన్ని అనుసరించి చెప్తూ ఉన్న స్మృతులు. ఏవమనేకశः స్మృతిషు అపి ఈశ్వరः కారణత్వేన ఉపాదానత్వేన చ ప్రకాశ్యతే. ఈ విధంగా ఎన్నో శృతుల్లో, ఎన్నో స్మృతుల్లో ఈశ్వరుడే కారణంగా, ఉపాదాన కారణంగా, పైగా ప్రకాశింపచేస్తూ ఉన్న వాక్యాలు ఉన్నాయి. నువ్వొకవేళ స్మృతి బలేన ప్రత్యవతిష్ఠమానస్య స్మృతి బలేన ఏవ ఉత్తరం వక్ష్యామి ఇత్యతః అయం అన్యస్మృతి అనవకాశ దోషోపన్యాసః. నేనెందుకు వేరే స్మృతులను మాత్రమే చూపించాను? శృతి చూపించొచ్చు గదా! అంటే, నువ్వు కేవలము స్మృతి బలంతోటే ప్రత్యవతిష్ఠమానస్య ఎదురొచ్చి నిలబడితే, నాకు పోటీగా నువ్వు స్మృతులను పట్టుకునొచ్చి నిలబడి వాదిస్తూ ఉంటే, నేను గూడా స్మృతుల బలంతోటే నీకు ఉత్తరాన్ని చెప్తాను, జవాబు చెప్తాను అని ఇత్యతః. అందుకనే ఇంతవరకు స్మృతులకు నువ్వు నీ స్మృతిని నిలబెట్టాలంటే, వేరే స్మృతులకు అవకాశం ఉండదు. నీ స్మృతికి అవకాశం ఉండదని నువ్వనుకున్నట్టే, వేరే స్మృతులకు గూడా అవకాశం ఉండాలని వాళ్ళు కూడా అనుకుంటారు. నువ్వు నీ స్మృతికి అవకాశం ఉండాలి, దాన్ని నిలబెట్టాలి అనుకుంటే, వేరే స్మృతులకు అవకాశం లేకుండా పోతుంది. అవి పడిపోతాయి. అట్లా కుదరదు మరి అని చూపిస్తూ వచ్చాను. ఇప్పుడింకా మళ్ళీ శృతినే చూపిస్తాను. దర్శితం తు శృతీనాం ఈశ్వర కారణవాదం ప్రతి తాత్పర్యం. ఈశ్వరుడే కారణము అని చూపించే వేదవాదాలు ఎన్నో ఉన్నాయి. శృతికి ఇదే తాత్పర్యం. శృతి అదే తత్పరతతో ఉంటుంది. వేరే విషయం చెప్పనే చెప్పదు శృతి. విప్రతిపత్తౌ చ స్మృతీనాం అవశ్య కర్తవ్యే అన్యతర పరిగ్రహే చ శృతి అనుసారిణ్యః స్మృతయః ప్రమాణం అనపేక్ష్యాః ఇతరాః. ఒకవేళ స్మృతుల్లో వాటికి వాటికే విప్రతిపత్తి ఉంటే, ఒకవేళ స్మృతుల్లో వాటిలో వాటికే విప్రతిపత్తి ఉంటే, ఒక స్మృతి ఒకలాగా చెప్తున్నది, ఒక స్మృతి ఒకలాగా చెప్తున్నది అంటే, అప్పుడు అవశ్యం మనం తప్పనిసరిగా ఏదో ఒకదాన్ని పట్టుకోవాలి, ఇంకేదో ఒకదాన్ని వదిలిపెట్టాలి అంటే, అప్పుడేం చేస్తాము చెప్పు? నువ్వేమో ఈశ్వర కారణవాదము కాదు అని చెప్తున్నావు. ప్రధాన కారణవాదంలో ఉన్నావు. వేరే స్మృతులేమో ఈశ్వర కారణవాదం చెప్తున్నాయి. నువ్వు ప్రధాన కారణవాదం చెప్తుంటే, వాళ్ళు ఈశ్వర కారణవాదం చెప్తుంటే, ఈ విధంగా ఒక స్మృతితో ఒక స్మృతికి విరోధం ఏర్పడినప్పుడు, ఏదో ఒక స్మృతిని పట్టుకుని పరిగ్రహించి, ఏదో ఒక స్మృతిని వదిలిపెట్టాలి, పరిత్యాగం చెయ్యాలి అన్నప్పుడు, ఏది పట్టుకుని ఏది వదిలిపెడతాము? నీకు బుద్ధికి తోచింది, నీకు ఇష్టమైంది, నువ్వు గట్టిగా, ధాటిగా చెప్తూ ఉన్నది అందరూ గ్యారంటీగా తప్పకుండా పట్టుకోవాలని రూల్ లేదు. నువ్వు చెప్పింది అందరూ పట్టుకోవాలని అక్కడ నియమం లేదు. అటువంటి కాన్‌ఫ్లిక్ట్ ఒచ్చినప్పుడు శృత్యనుసారిణ్యః స్మృతయః ప్రమాణం. శృతిని అనుసరించిన స్మృతులను మనం ప్రమాణంగా స్వీకరించాలి. ఎప్పుడైతే శృతిని అనుసరించకుండా వేరేగా, విరుద్ధంగా వెళ్ళిపోతున్న స్మృతులున్నాయో, అటువంటి ఇతరాః మిగిలిన వాటిని అనపేక్షాః అటువంటివన్నీ వదిలిపెట్టవలసి ఉన్నది. అప్పుడు వాటిని పట్టుకొని కూర్చుంటే ఉపయోగమేముంది? ఒకవేళ పరస్పర విరుద్ధంగా ఉంటే శాస్త్ర విషయాలు, ఏ శాస్త్రము వేదాన్ని అనుసరించి చెప్తున్నదో చూసుకుని దాన్ని మనము గ్రహించాలి. వేదానికి విరుద్ధంగా ఉన్నదాన్ని వదిలిపెట్టేయాలి. అంతేగాని 2 స్మృతుల మధ్యలో కాన్‌ఫ్లిక్ట్ ఉండి, ఆ 2 లేదా కొన్ని స్మృతులు పరస్పర విరుద్ధంగా విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు, ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారో, ఎవరు ఎక్కువగా వాదించగలరో వాళ్ళని బట్టి ఆ స్మృతిని మనము యాక్సెప్ట్ చేస్తాము, ఫాలో అవుతామని పెట్టుకోరాదు. బుద్ధి తంత్రం కాదు మనకు కావలసింది, వస్తుతంత్రము. వస్తువు ఎప్పుడు శృతి చెప్తుంది. దానికి విరోధం లేకుండా ఉన్న స్మృతులను కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు క్లారిఫికేషన్ కోసము. అంతేగాని శృతికి విరుద్ధంగా ఉన్నదాన్ని పట్టుకుని కూర్చుంటే, మనము వస్తువుకు దూరమైపోతాము.
ఆత్మకు దూరమైపోతాము. అనాత్మలను పట్టుకుని వాటితో పాటే నశిస్తాము. తదుక్తం ప్రమాణ లక్షణే కావాలంటే నీకు లక్షణ గ్రంథాల్లో గూడా చూపిస్తాను. విరోధే తు అనపేక్షం స్యాత్ అసతిః అనుమానం. ఇది జైమిని సూత్రాల్లో ఉన్నది. జైమిని ధర్మ సూత్రాల్లో ఏం చెప్పారు? విరోధేతు ఎప్పుడెప్పుడైతే స్మృతుల్లో విరోధము ఉన్నదో, స్మృతులు చెప్తూ ఉన్నది ఒకదానితో ఒకటి సమన్వయం లేకుండా ఉన్నట్టయితే, అటువంటప్పుడు అది వేదానికి విరుద్ధంగా ఉన్నదా? లేదా? అని చూడాలి. వేదానికి విరుద్ధంగా ఉన్నది అంటే అది అనపేక్షం. మనకు అపేక్షించవలసింది కాదు. మనం పట్టుకోవలసింది కాదు. వదిలిపెట్టేయవలసింది. ఎప్పుడైతే అటువంటి స్థితి అసతి స్యాత్ అయిందో, ఆ స్మృతి వేదానికి విరోధం లేకుండా చెప్తూ ఉన్నదో, అటువంటప్పుడు మాత్రమే అనుమాన ప్రమాణంతో ఓహో! ఈ స్మృతి కూడా వేదాన్నే చూపిస్తూ ఉన్నది గాబట్టి అని, ఈ స్మృతిని పెట్టుకుని ఆ వేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. వేదం డైరెక్ట్‌గా అర్థం గాకపోతే, వేదాన్ని డైరెక్ట్‌గా చదివి అర్థం చేసుకునే తెలివితేటలు, జ్ఞానము లేని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ కోసం ఎట్లా అని ఆలోచిస్తున్నావు గదా! అటువంటప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా వేదాన్ని, శృతిని చదివి దాని అర్థాన్ని అవబోధ చేసుకునే శక్తి సామర్థ్యాలు లేని వాళ్ళవుతే పర్వాలేదు. ఏదో ఒక్క స్మృతిని బాగా పాపులర్‌గా ఉన్న స్మృతినో, గట్టిగా ఎవరైనా ప్రచారం చేస్తున్న స్మృతినో పట్టుకొని ఇంక అదే వాళ్ళు అంధవిశ్వాసంతోటి నమ్ముతూ వెళ్ళడం కాకుండా, అటువంటి స్మృతులు ఇంకేమైనా ఉన్నాయా అని చూసుకొని, వాటిలో వాటికే విరోధం ఉంటే, అటువంటప్పుడు వేదానికి దగ్గరగా ఉన్నదేదున్నదో చూసుకొని, వేదానికి విరుద్ధం కాని వేదాన్ని చూపిస్తారు గదా! ఎవరైనా సరే. స్మృతుల్లో కూడా వేదాన్ని కోట్ చేసి చూపిస్తూ ఉన్నప్పుడు, ఓహో! వేదాన్ని చూపించి చెప్తూ ఉన్నారు. కాబట్టి వేద విరుద్ధం కాదు అని తెలుసుకుని, అప్పుడు ఆ స్మృతి బలంతో శృతిని అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా సొంతంగా చదువుకునే శక్తి అప్పటికి కలగకపోతే నెమ్మదిగా కలుగుతుంది. ఈలోగా ఏదో ఒక స్మృతిని పట్టుకుని కన్‌ఫ్యూజ్ గాకుండా, వేదానికి ఏది దగ్గరగా ఉందో చూసుకొని దాన్ని మనము పట్టుకోవాలి. విరోధం లేకుండా ఉంటే, వేదానికి విరోధం ఉన్నదంటే మాత్రం వదిలిపెట్టేయాలి అని జైమిని కూడా చెప్పారు. నచ అతీంద్రియ అనర్థాన్ నచ అతీంద్రియాన్ అర్థాన్ శృతిం అంతరేణ కశ్చిత్ ఉపలభతే ఇతి శక్యం సంభావయితుం నిమిత్తాభావాత్. పైగా నా బుద్ధికి తోచింది నేను చెప్తాను అని చెప్పడానికి వీలే లేదు. అసలు ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఎటువంటిది? ఆత్మ అన్నది ప్రత్యక్ష ప్రమాణం వల్ల గాని, అనుమాన ప్రమాణం వల్ల గాని తెలుసుకునేందుకు వీలుగా ఉన్నది కానే గాదు. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏదో కన్ను, చెవి, చెయ్యి, కాలు, ముక్కు, నోరు ఇట్లాంటి ఇంద్రియాల్ని బెట్టుకుని స్పర్శ ద్వారానో, దృశ్యం ద్వారానో, ఏదో వాసన ద్వారానో, రుచి ద్వారానో ఇంకెట్లనో తెలుసుకోవడానికి అవకాశం లేదు. అది ప్రత్యక్షంగా ఆత్మను ఆ విధంగా పట్టుకోలేము. పోనీ అనుమాన ప్రమాణంతో మనసుతో ఇదిట్లా ఉన్నది అంటే దాని వెనకాల ఏదో ఉండే ఉంటుంది అని సొంతంగా ఊహించుకుని దాన్ని కనిపెట్టడానికి వీల్లేదు. ఇంద్రియాలకో, మనసుకో తెలిసే విషయం కాదిది. అతీంద్రియ విషయము. ఈ అర్థము, ఈ పరమార్థము అతీంద్రియము. ఇంద్రియాలను అతిక్రమించి ఉంటుంది. ఇంద్రియాల్ని దాటి ఉంటుంది. ఇంద్రియాలతో పట్టుకుందామని ప్రయత్నం చేస్తే పని చెయ్యదు. అందుకని ఇంద్రియాన్ అర్థాన్, అతీంద్రియాన్ అర్థాన్, అతీంద్రియమైన అర్థాలను శృతిని బెట్టుకుని కాక అంతరేణ వేరే విధంగా ఇంక ఏదో రకంగా లభింపచేసుకోవడం అన్నది నా శక్యం, అశక్యం. సంభావయితుం అసలు ఆలోచించడానికి, ఊహించడానికి కూడా శక్యం కాదు. ఎందుకు మళ్ళీ ఊహ మనసుతోటే, బుద్ధితోటే ఊహించాలి. ఇంద్రియ మనోబుద్ధులను బెట్టుకుని, ఈ ఇంద్రియాలతో నువ్వు అతీంద్రియమైన విషయాన్ని ఎట్లా సాధిస్తావు? కష్టము. ఆ విధంగా నువ్వు సొంతంగా కల్పించేదేదైనా సరే, నువ్వు సొంతంగా అప్పటికప్పుడు కల్పించింది గాబట్టి అది నశిస్తుంది.
ఎప్పుడో ఉన్న దాని గురించి నువ్వు నీ ఇంద్రియాలను పెట్టుకొని సొంతంగా ఊహించి కనిపెట్టలేవు. దానికి శృతి ప్రమాణమే కావాలి. ప్రత్యక్ష ప్రమాణమో, అనుమాన ప్రమాణమో ఇట్లాంటివి గాదు. ఆగమ ప్రమాణం, శృతి ప్రమాణం ఉండాలి. వేద ప్రమాణం ఉండాలి. ఎందుకు అంటే నిమిత్త అభావాత్ కారణమేమి ఈ నిమిత్తానికి ఈ రకంగా ఇది ఆత్మ అని చూపించడానికి ఏదైనా అవకాశం ఉందా? ప్రత్యక్ష ప్రమాణం వల్ల ఇదిగో ఇది ఆత్మ అని దేన్నైనా పట్టుకొని చూపించగలవా? అనుమాన ప్రమాణంతో మనసుతో ఊహించి నువ్వు చూపించగలవా? నీ మనసుకైనా, నీ ఊహకైనా అందుతున్నదా ఆత్మ అంటే ఏంటో? అటువంటప్పుడు నువ్వు లేనిపోనివన్నీ కల్పించుకుని ఇంక దేనివల్లో ఏంటో అయింది అంటే జరగదు. నిమిత్తాలు లేవు. అందుకని ఆ రకంగా చెయ్యరానివన్నీ చెయ్యడానికి కూర్చుని, ఉన్నదాన్ని మార్చేసి, వీళ్ళకెట్లైనా అర్థం కాదు కాబట్టి ఏదో ఒకటి చెప్దాం పట్టు అనుకుని, నువ్వు నీకు అనర్థాన్ని కొని తెచ్చుకుని, మిగిలిన వాళ్లకు కూడా అనర్థాన్ని కల్పించరాదు అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ మన వాళ్ళు ఇదే ప్రశ్న. అవునంతా బానే ఉంది సిద్ధాంతి గాని మా కపిలుడున్నాడు గదా! శక్యం కపిలాదీనాం సిద్ధానాం అప్రతిహత జ్ఞానత్వాతిథి చేత్. వాళ్ళకి అప్రతిహతమైన గొప్ప జ్ఞానం ఉన్నదండి. సిద్ధాంతి, మా కపిలుడు మొదలైన వాళ్ళు గొప్ప సిద్ధులు. అటువంటి సిద్ధులు చెప్పిన మాటను గూడా నువ్వు కాదంటావా అంటే అంటానట్లనే. వాళ్ళు చెప్పింది సిద్ధమైన విషయం గదా! వాళ్ళు సిద్ధులు గాబట్టి దాన్నట్లా సాధించి మనకు జెప్పారు. వాళ్ళు బుద్ధికి తోచింది మనము అంగీకరించి తీరవలసిందే అంటే అట్లా ఎట్లా అంటాను? మళ్ళీ. నీ కపిలుడు ఒక్కడే ఉన్నాడా అక్కడ సిద్ధాంతానికి? సిద్ధి సాధించినవాడు. కాదు కదా! చాలా మంది సిద్ధులుండిండొచ్చు. మరి వాళ్ళందరూ గూడా కాన్‌ఫ్లిక్టింగ్‌గా చెప్తే ఎవరిని ఫాలో అవుతామో, మళ్ళీ మిగిలిన వాళ్ళందరిని వదిలిపెట్టు సిద్ధాంతి. ఓన్లీ నా కపిలుడు మాత్రమే చాలా మంది సిద్ధులుండిండొచ్చు. కానీ నా కపిలుడు చెప్పిన మాటను మాత్రమే ఒప్పుకోవాలి. బికాజ్ ఈయనొక్కడే సిద్ధాంతి, ఈయనొక్కడే సిద్ధి పొందినవాడు అని మనము అంగీకరిద్దాము ఇద్దరం కలిసి అని మళ్ళీ అదొక రకంగా చెప్తావా నువ్వు? చాలా మంది సిద్ధులుంటే? చాలా మంది సిద్ధులు వేరు వేరుగా చెప్తే? అప్పుడు మళ్ళీ దేన్ని నువ్వు ప్రమాణంగా తీసుకుంటావు చెప్పు? పైగా కపిలుడు చెప్పిన సిద్ధమైన వస్తువు గురించి ఏదో ఒకటి కపిలుడు చెప్పిన సిద్ధాంతం ఒకటున్నదనుకో పూర్వపక్షి. కపిలుడి కన్నా ముందు చెప్పిన వాళ్ళని అప్పుడు చెప్పు. కపిలుడు చెప్పిన విషయాన్ని మనము తీసుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్ప సిద్ధుడు గాబట్టి, ఆయన జ్ఞానాన్ని మనం అంగీకరించాలి. అప్రతిహతమైన జ్ఞానంతో ఉన్నాడు గాబట్టి, ఆయన సిద్ధుడు గాబట్టి, ఆయన చెప్పిన మాట మనం వింటాము అంటే, కపిలుడు కన్నా ముందు సిద్ధి సాధించి, సిద్ధులైన వాళ్ళు దాన్ని ఆల్రెడీ సిద్ధాంతీకరించి చెప్పిన తర్వాత, మళ్ళీ ఈయన తర్వాత వచ్చి వేరే రకం సిద్ధాంతం అంతా చెప్తే, మొదటి వాళ్ళని వదిలిపెట్టి, తర్వాతొచ్చిన వాళ్ళని ఎందుకు యాక్సెప్ట్ చెయ్యాలి? పోనీ నువ్వు చెప్పు. పోనీ అట్లానే అనుకో. నీ కపిలుడు ఏదో ఒకటి సిద్ధాంతం జేసిన తర్వాత, ఆ తర్వాతొచ్చిన వాళ్ళు మళ్ళీ ఆలోచించుకుని వాళ్ళు గూడా సిద్ధి పొంది, సిద్ధులై, వాళ్ళు ఇది కాదు, కపిలుడు చెప్పింది కాదు అని వేరేగా చెప్తే వాళ్ళ మాటెందుకు వినగూడదు మళ్ళీ? చెప్పు. మనిషి మనిషికి, బుద్ధి బుద్ధికి మారిపోయే విషయాన్ని పట్టుకుంటే అసత్ విషయమైపోతుంది. అది నశిస్తుంది. మనం నశిస్తాము. ఎవరి బుద్ధికి తోచినట్టు వాళ్ళు చెప్పింది గాదు. వాళ్ళు ఎంత సిద్ధులైనా సరే, వాళ్ళు సాధించింది వాళ్ళ బుద్ధికి తోచినట్టు సాధించి మనకు చెప్తే, మనము అటువంటి సిద్ధులు చెప్పినవన్నీ పట్టుకోవలసిన పని లేదు. వాళ్ళు సిద్ధి సాధించి, వాళ్ళ బుద్ధికి తోచింది మనకు చెప్పినా గూడా, వాళ్ళ సిద్ధి అయినా సరే, వాళ్ళ బుద్ధి అయినా సరే, ఉన్న వస్తువుకు వేరు గాకుండా, వేదానికి విరుద్ధం గాకుండా ఉంటే, అప్పుడు వీళ్ళు చెప్పింది మనం అంగీకరిస్తాం. అని ఇంకా ఆయన చాలా చెప్తూ వస్తారు. మనము నెమ్మదిగా చదువుతూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతూ ఉన్నాను. శుభం భవతు.